ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించబోతున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో చర్చిస్తారు. కేంద్ర మంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు ఉంటారు. రేపు రాత్రి ఢిల్లీ నుంచి అటే సింగపూర్కు రేవంత్ రెడ్డి పయనమవుతారు. సింగపూర్కు చేరుకున్న తర్వాతే రేవంత్ బృందం శుక్రవారం బిజినెస్ మీట్లో పాల్గొననుంది. పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. ఆ యూనివర్సిటీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకోనున్నారు. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్లో దావోస్కు సీఎం రేవంత్ చేరుకుంటారు. జనవరి 20, 21, 22 తేదీల్లో అక్కడ నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారు. రైట్, ఇక ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయ భవనం ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ అవబోతున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ ఇలా తదితర అంశాలపై వారితో చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, కొద్దిసేపటి క్రితము ఢిల్లీకి సంబంధించినటువంటి అంటే 2 రోజుల పర్యటన నిమిత్తము మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడం జరిగింది. దాదాపు 2 రోజుల పర్యటన. ముఖ్యంగా ఈ పర్యటన మాత్రము ప్రధానంగా ఏఐసీసీ కార్యాలయము ప్రారంభోత్సవమే ముఖ్య ఎజెండాతో ఢిల్లీకి రావడం జరిగింది. అనంతరము రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీని తర్వాత ఇక్కడి నుంచి కూడా సింగపూర్ పర్యటనకు మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రుల బృందంతో పాటు బయలుదేరనున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితము 9A అంటే ఢిల్లీలో దాదాపు 139 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐసీసీ కార్యాలయం అంటే 139 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉన్నటువంటి ఏఐసీసీ కార్యాలయం అంతా కూడా ఈరోజు కొత్త నూతన భవనానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. 9A కోట్ల రోడ్లో దీనికి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. అయితే దీనికి నామకరణము ఇందిరాగాంధీ అన్నటువంటి నామకరణం పెట్టారు. కాంగ్రెస్ పెద్దలకు సంబంధించినటువంటి అనేక మంది కూడా 139 సంవత్సరాల కాంగ్రెస్ కార్యాలయానికి ఉన్నటువంటి చరిత్రను గుర్తు చేసుకుంటూ కూడా ఇది ఏదైతే నూతన భవనం ఉందో కూడా ఈ నూతన భవనానికి కూడా అంతే చరిత్ర కూడా ముందు కూడా ఉంటుంది. రానున్నది కూడా ఖచ్చితంగా దేశంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశామంటూ కూడా చాలా మంది దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకున్నారు. ఒకవైపు
మరి ఏదైతే ఈ యొక్క ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యంగా అంటే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా అంటే ఢిల్లీకి మనకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడము, చాలా మంది కూడా మంత్రులకు సంబంధించినటువంటి కేంద్ర అంటే రాష్ట్ర కేబినెట్ కి సంబంధించినటువంటి కూడా దీనిపై కూడా చర్చిస్తారన్నటువంటి అనేక సార్లు కూడా దీనిపై కూడా చర్చించారు. అయితే ముఖ్యంగా ఎక్కడా కూడా దీనికి కేబినెట్ విస్తరణ అన్నది కూడా ఎక్కడ మనకి విస్తరణ జరగలేదు. దీనిపై కూడా ఈ రోజు ఒక చర్చకు కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు చర్చ ఒకవేళ కొనసాగితే గాన త్వరలోనే అంటే సంక్రాంతి తర్వాత కూడా దీనికి అంటే ఏదైతే రాష్ట్ర కేబినెట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా కూడా పూర్తి చేసే విధంగా కూడా దీనిపై కూడా చర్చ కూడా రానున్నట్లు కూడా తెలుస్తుంది. అనంతరము ఇక్కడి నుంచి అంటే సింగపూర్ 2 రోజుల పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ సింగపూర్ పర్యటనకు దాదాపు మనకు రాష్ట్ర మంత్రులందరూ కూడా అంటే దావోస్ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది జమీమా. బట్ 2 రోజుల పర్యటన ఢిల్లీ పర్యటన అన్నది కూడా ముఖ్యమైనది. ఒకవైపు కాంగ్రెస్ పెద్దలది, తర్వాత మరొక వైపు ఏఐసిసి కార్యాలయ ప్రారంభోత్సవం, మరొక వైపు దావోస్ 2 రోజుల ఆర్థిక పరమైనటువంటి సదస్సులు మాత్రం జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.